కానీ ఇంటర్నెట్లో కైలాస పర్వతం మీద శివుడున్నాడా లేడని క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. కానీ శివ ఎక్కువ ఆలోచించుకోలేదు. ఈ రాత్రికి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. ఈలోగా త్రిశూలంలో శక్తులు ఉన్నాయని తెలుసుకున్న రాజు తన మనుషులు తీసుకొని శివ దగ్గరికి బయలుదేరతాడు. శివ కైలాస పర్వతం వెళ్తున్నాడని తెలిసి రాజు కూడా అక్కడికి వెళ్తాడు. కైలాస పర్వతం దగ్గర రాజు శివుని చూడటంతో తన మనుషులందరినీ శివ మీదకు పంపిస్తాడు. శివ వాళ్ళందరినీ అడ్డుకొని చంపడం ఇష్టం లేక వాళ్ళ నుంచి తప్పించుకొని త్రిశూలాన్ని ఎలాగైనా కొండ మీదకి చేర్చాలనుకుంటాడు. అలా కొండెక్కుతూ ఉండగా తెల్లవారుతూ ఉంటుంది. ఈలోగా తను వెంబడిస్తున్న రాజు మనుషులు వెనక్కి తిరిగి పారిపోతుంది శివ చూశాడు. వాళ్ళు ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారో శివకు అర్థం కాలేదు. వెనకాల ఏముందో శివ తిరిగి చూడగా తన నీడ తనకే ఇలా కనబడుతుంది.